హాయ్ గైస్, రాహుల్ ఫ్రమ్ బాడీయింగ్ టాటూ స్టూడియో. గాయస్ ని వచ్చేసి మీకు టాటూ ఆఫ్టర్ కేర్ చెప్పడం జరుగుతుంది. టాటూ వేయించిన తర్వాత మీరు మెయింటెన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చిన తెలిసి మీరు బ్యాండేజ్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత టాటూని నీట్ గా క్లీన్ చేసుకోండి గాయస్. ఎందుకంటే క్లీనింగ్ ఏంటంటే మనకు బ్లడ్ కానీ ప్లాస్మా దొరుకుతుంది కాబట్టి నీట్ గా క్లీన్ చేసుకోండి. క్లీన్ ఎలా అంటే మనం వామ్ వాటర్ తో కానీ ఏదైనా యాంటీబయాటిక్ సోప్ ఉంటుంది కదా, అది 2 హ్యాండ్స్ కి వాష్ రబ్ చేసే ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ అప్లై చేసి టాటూని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మీరు ఒక 3 hours అని డ్రైగా పెట్టేసేయండి ఖచ్చితంగా టాటూని. అలా 3 days చేసేయండి. ఓన్లీ డ్రైగా పెట్టండి, ఏమీ అప్లై చేయొద్దు. డైలీ 2 times వాష్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు 5 days వరకు ఏమీ కూడా తినొద్దు. లైక్ పల్లి, బఠానీ, చట్నీ అండ్ చికెన్ కానీ, ఫిష్ కానీ, బ్రింజాల్ కానీ, పొటాటో కానీ ఇవన్నీ కూడా ఫుడ్ అవాయిడ్ చేయండి ఫర్ 5 to 7 days వరకు ఆఫ్టర్ టాటూ వేయించుకున్న తర్వాత. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైక్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి ఫ్రమ్ 5th నుంచి 7th డే ఆర్ 5th డే నుంచి అప్లై చేయండి. ఇట్స్ నో వరీస్. మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే టాటూ అనేది మాయిశ్చరైజర్ గా అయ్యి స్కాల్ప్ అనేది పీల్ అయిపోతూ ఉంటుంది. పీల్ అయిన తర్వాత టాటూ అనేది ప్రాపర్ గా స్కిన్ లోనే స్టాండప్ అయిపోతుంది. ఆ పీల్ అయ్యేటప్పుడు మీరు లైక్ ఇచింగ్ కానీ లేకపోతే స్కాల్ప్ అనేది పీల్ చేసేయడం కానీ అలాంటి చేసేటంటే కలర్ తో పాటు స్కాల్ప్ అనేది పీల్ అవుతే టాటూ లైట్ అయిపోయి ప్యాచెస్ లా అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీరు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా హీలింగ్ అవుతుంది గైస్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు లైక్ టాటూ అనేది ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే పింపుల్స్ రావడం కానీ లైక్ చుట్టుపక్కల పింపుల్స్ వస్తాయి. అలా వచ్చినట్లయితే టాటూ అనేది ఇన్ఫెక్షన్ అవుతున్నట్టు. అలా అవ్వగానే ఫస్ట్ థింగ్ మీరు టాటూ ఆర్టిస్ట్ అనేది కాంటాక్ట్ అవ్వండి, లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా. డిలే అయితే చేయకూడదు గైస్. అలా చేసి మళ్ళీ ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతే మీకు టాటూ అనేది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అయినప్పుడు ఏంటంటే మీకు ఒకవేళ అలా అవుతే లైక్ వామ్ వాటర్తో వాష్ చేసి టాటూని డ్రైగా పెట్టి యాంటీబయాటిక్ టాబ్లెట్ తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే టాటూని డ్రైగా పెట్టేస్తే మీకు కంప్లీట్గా హీల్ అయిపోతుంది. ఇదని మెయింటెనెన్స్ కానీ. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఎప్పుడు కానీ అవుటింగ్లో వెళ్ళినప్పుడు లైక్ స్విమ్మింగ్ పూల్ కానీ, టబ్ బాత్ కానీ, ఆర్ఎల్స్ బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్లో కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి గైస్ ఫర్ 10 days. ఆఫ్టర్ టాటూ 10 days తర్వాత ఇవన్నీ కూడా వాటర్లో షింక్ అవ్వద్దు. లైక్ బీచ్లో బాత్ చేయకూడదు, టబ్ బాత్ చేయకూడదు, వాటర్ ఎక్కువసేపు చాలాసేపు సోక్ చేయకూడదు. ఇంట్లో వర్క్స్ ఉంటే కూడా చాలాసేపు అనేది వాటర్లో చేయకూడదు. అలా అని చెప్పేసి చాలా మంది ఆర్టిస్టులు వ్యాజిలిన్ అప్లై చేయండి అది ఇది అని చెప్తారు. యూ షుడ్ నాట్ అప్లై ఎనీథింగ్ గైస్. అలాంటిది ఏమి అప్లై చేయకండి. వ్యాజిలిన్ అనేది మెయిన్. మీరు ఆఫ్టర్ 7 days తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. లైక్ నివియా క్రీమ్ చెప్పాను కదా ఇంతకుముందు, అది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టాటూ వేయించుకున్నాక కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది టాటూ వేయించుకుని అయిపోదు మీకు. ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ టాటూ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కూడా కావాలనుకున్నా సరే ఇంకా నేను నెక్స్ట్ అనేది చాలా అప్డేట్ చేస్తూ ఉంటాను. డూ ఫాలో మై పేజ్ గైస్, డూ సబ్స్క్రైబ్ మై పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసేసేయండి. అలాగే ఎవరైనా రీసెంట్గా టాటూ వేయించుకుంటే వాళ్ళకి వీడియో అనేది కూడా షేర్ చేయండి గైస్, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. డూ ఫాలో మై పేజ్.